హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాము. ఈ టాపిక్ డిస్కషన్ స్టార్ట్ చేయగానే అఫ్ కోర్స్ ఆడియన్స్ అంతా కూడా చాలా ఎగ్జైట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ ఇది ఖచ్చితంగా జరగాలని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అదేంటి అంటే విజయ్ దేవరకొండ అండ్ రష్మిక పెళ్లి గురించి. సో రీసెంట్గా వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయ్యిందని, అంటే ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ వరకే పిలుచుకొని ఇంట్లోనే ఎంగేజ్మెంట్ చేసుకున్నారని చెప్పి దీనికి సంబంధించి న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. బట్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి విజయ్ ఫ్యామిలీ నుంచి కానీ లేకపోతే రష్మిక నుంచి కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు కదా. అయితే ఇప్పుడు నార్మల్గా రష్మికది ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ అయింది. దీనికి సంబంధించి ప్రమోషన్స్లో ఆవిడ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్స్కి చాలా బాగా సమాధానం ఇస్తున్న సంగతి మనకు తెలుసు. అయితే ఒక స్టూడెంట్స్ మీట్ లాగా చిన్న మీట్ జరిగినప్పుడు అందులో ఎవరో ఒక అబ్బాయి తనని అడిగారనమాట, మీరు ఎవరిని డేట్ చేస్తారు లేకపోతే ఎవరిని పెళ్లి చేసుకుంటారు అని అడిగిన సమాధానానికి రష్మిక ఏమని చెప్పారంటే, నేను మీకు ఐడియా ఉండుంటుంది యానిమేటెడ్ క్యారెక్టర్ నరూటో అని చెప్పి, తనని నేను డేట్ చేస్తాను అండ్ విజయ్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి చెప్పారు. అండ్ దీనికి ముందు ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు ఒక నెటిజన్, మీ గురించి బయట ఒక రూమర్ నడుస్తుంది, అది మీ రియల్ లైఫ్లో కూడా జరుగుతుంది, అది ఏంటో మీరు చెప్పాలి అని అంటే అది అందరికీ తెలిసిన విషయం అని చెప్పి చాలా నవ్వుతూ సింపుల్గా ఆ క్వశ్చన్ని క్రాస్ చేసేసింది అనమాట. అఫ్ కోర్స్ అందరికీ తెలుసు ఏదైతే అది రూమర్ అని అనుకుంటారు అండ్ రియల్ లైఫ్లో అది జరుగుతుంది కూడా. అది ఇప్పుడు విజయ్ దేవరకొండతో లవ్ కానీ ఎంగేజ్మెంట్ కానీ పెళ్ళి కానీ. సో అదనమాట. నార్మల్గా వీళ్ళు చాలా ఇంటర్వ్యూస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, రష్మిక ఇటు విజయ్ దేవరకొండ. పర్సనల్గా ఈ క్వశ్చన్ ఎవరినైనా వాళ్ళని అడిగినప్పుడు విజయ్ నుంచి ఏం సమాధానం వస్తుంది అని అంటే, నా పర్సనల్ విషయాలని పబ్లిక్లో డిస్కస్ చేయడం నాకు ఇష్టం ఉండదు అని చెప్పి సింపుల్గా ఆ క్వశ్చన్ని క్రాస్ చేసేస్తారు ఆయన. అండ్ రష్మిక కూడా చాలా తెలివిగా నవ్వుతూ ఆ క్వశ్చన్ని క్రాస్ చేసేస్తారు. అది నిజమా అబద్ధమా ఏంటి, అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న దాని గురించి కూడా వాళ్ళు అసలు ఎక్కడ మాట్లాడిందే లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది అన్న రూమర్ ఎలాగైతే వస్తుందో, రూమర్ కాదు ఇది మ్యాక్సిమం 99% నిజం అని చెప్పి తెలుస్తుంది. అండ్ వీళ్ళ మ్యారేజ్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ ఫెబ్లో జరగబోతుందని అని కూడా ఒక న్యూస్ వస్తుంది. మరి కనీసం మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయినాక అయినా వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఏమైనా ఇస్తారా లేదా, మేము ఈ డేట్స్లో పెళ్లి చేసుకుంటున్నామని చెప్పి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తే అఫ్ కోర్స్ ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో అది. అండ్ వీళ్ళ సినిమాల విషయాలు చూసుకుంటే కనుక ఇటు రష్మిక అయితే ఇటు బాలీవుడ్ని టాలీవుడ్ని ఏలేస్తున్నారు. మంచి మంచి సినిమాలు వస్తున్నాయి ఆవిడ నుంచి. అండ్ ఇప్పుడు వచ్చిన గర్ల్ ఫ్రెండ్ మూవీ ఏదైతే ఉందో ఇదంతా ఖచ్చితంగా అమ్మాయిలు ఖచ్చితంగా చూడాల్సిన ఫిలిం అని చెప్పి చూసిన వాళ్ళంతా కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అయితే నేను అబ్జర్వ్ చేశాను. అండ్ ఇంకొకటి ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా తెలుగు సినిమాలు ఆయన అప్కమింగ్ సినిమాలతో ఆయన కూడా బిజీగా ఉన్నారు. మరి చూద్దాం వీళ్ళ పెళ్ళి గురించి ఎప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది అనేది. అండ్ మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.